బైబిల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ గారు ప్రార్థన చేస్తే తాజ్బాం పొర నెలకేసి కొట్టుకుని చచ్చిపోయినట్టు. దేవదాస్ అయ్య గారు ఓ గృహ దర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆవిడకిపోయిన కన్నతల్లి వచ్చింది. అవాక్కైపోయింది, కొండ నేలబడేసింది, భయంకరంగా వణికి అమ్మో నా బిడ్డ అంటే నా లైఫ్లో స్త్రీని ముట్టను. 120 సంవత్సరాలు బతికాడు, అలాగే చచ్చిపోయాడు. డబ్బును టచ్ చేయలేదు. అలాగా భక్త్ సింగ్ గారు గొప్ప దైవజనుడు. ఆయన ప్రతిష్ట ఏంటి? ఎప్పుడైనా కోట్ వేసుకుంటాడు, ఆ బ్లేజర్తోనే సేవకి వెళ్తాడు, బ్యాగ్ తగిలించుకుంటాడు, విస్తారమైన డబ్బు కానుకల చేతికి వస్తాయి. లైఫ్లో నేను నా దేవుడు తప్ప నా రూమ్లో ఇంకెవరు రాకూడదని నెలకి 30 రోజులుంటే 20 హోల్నేర్ పేర్లు చేసిన దైవజనుడు యేసన్న గారిని తప్ప నేను ఎవరిని చూడలేదు. 30 రోజులకి 20 హోల్నేర్ పేర్లు ఏంటంటే అసలు అంతుపంతులు లేకుండా కష్టపడి ఆయుధములు అంటే ఎనీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండు, వంటల దగ్గర పరిచర్య చేసే వారిని కూడా దేవుడు తన సేవకులుగా గుర్తిస్తున్నాడండి. ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. పరిచర్యలు చేసే అమాయకం అనుకుంటున్నారు చాలామంది. లేదు. దావీదు గారు మాట్లాడుతూ ఏమన్నారు? యుద్ధమునకు పోవాడికి జీతం ఎంతో, సామాగ్రి వద్ద కావలివనోడికి అదే జీతం అంట. మామూలు సంగతేం కాదండి బాబు. ధైర్యవంతులుండు స్థలములోకి వెళ్ళి ముందు వరుస నిలబడి మొదటి బుల్లెట్ నాకే తగలాలని నుంచొని ఫైట్ చేస్తున్న వాడికి ఎంత శాలరీయో ఆ సామాన్ల దగ్గర కాపురం సేమ్ శాలరీ అంట. వేదిక మీద వాడబడుతున్న వాడికి ఎంతో, వేదికని సిద్ధపరిచిన వాడికి అంతే. ఏం ఆషామాషి సంగతేం కాదండి ఇదే పరిచర్య అంటే. నువ్వే స్థానంలో పరిచర్య చేస్తున్నా అది తెలియక యోహాన్ గారికి ఎప్పుడు పడితే అప్పుడే నెక్స్ట్ మేమేనంటామా పైగా కుర్చీ మందేనా నెక్స్ట్ మంది కదా, ఇక్కడ ఎంతో అక్కడంతే. ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్లో దేవుని కోసం నమ్మకంగా ఉండండి, బేభత్సంగా వాడబడండి. దేవుడు మన చేతికి ఆయుధములు ఇచ్చే దేవుడు అన్నాడు. దావీదు గారు ఏమన్నాడు? దానికి సాటి సమమేముంది? నా కొరకు దేవుడు ముందే సిద్ధపరిచాడు ఒక ఆయుధాన్ని, తిరిగిలేని ఆయుధం, సాటి లేని ఆయుధం. ప్రతి వాడు ఆయుధమును ధరించాలని వాక్యం చెబుతుంది. అది ఏ డిపార్ట్మెంట్ ఆయుధం ఉండాల్సిందని వాక్యం చెబుతుంది. ఆయుధదారులను దేవుడు ప్రతిష్ఠించుచున్నని వాక్యం చెబుతుంది. ఏ చోట నిలిచిన జీతం ఒకటేనని వాక్యం చెబుతుంది. సాటి లేని ఆయుధాలు ఇస్తున్నాడు, తిరుగులేని ఖడ్గం ఇస్తున్నాడని వాక్యం చెబుతుంది. ఈ పరంపరలో మీరు పెద్దగా ఇష్టపడకపోయినా ఒప్పుకోవలసిన, పొందుకోవలసిన ఒక ఆయుధాన్ని మీకు పరిచయం చేసి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన మీరు వాటిని మనస్సును ఆయుధంగా ధరించమన్నాడు. అంటే శరీరమందు శ్రమపడే మనస్సే ఒక గట్టిగా ఆమేనండి. శ్రమలు వస్తున్నాయి ప్రభా, చాలా శోధనలు వస్తున్నాయి, ఎలా జయించాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఒక ఆయుధం ధరించంటే దాన్ని సహించడం ఒక ఆయుధం. అర్థమవుతలేదు మీకు? ఇంకా శరీరమందు శ్రమలను సహించుటకు ఇష్టపడే మనసే ఒక శత్రువు అనుకున్నాడు, శ్రమే ఒక ఆయుధం అనుకుంటున్నాడు. ఏడిచాడు. పగలు ఎగురు బాణమున మంది హానమందు పడిచి ఎన్నో వదులుతున్నాడు పొద్దున్న లేతే మన మీదకి. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తాడని కూడా వాక్యం చెబుతుంది. నేను ప్రయోగించిన ఆయుధములు తిరుగులేనివి, ఇంతే సంగతులు అనుకుంటున్నాడు. యువతల వైపు నుంచి సింపుల్గా ఏంటంటే యోబు 2:10 అందరికన్నా ఎక్కువ బుర్ర బాధేసుకొని మెంట్లెక్కేసినోడు చైతన్యగాడే. ఎంతోటి దానికాడి పరలోకం వెళ్ళి దేవదూతలందరూ దేవుని సంది కనపడే లిస్టులో లైన్లోకి ఇటు వచ్చాడు. నువ్వు వచ్చావేంట్రా అన్నాడు యేసుప్రభు. అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతాలకు వచ్చాను లేండి అన్నాడు. ఎక్కడ? భూమి మీద అటు ఇటు తిరిగాను అన్నావు కదా, నా సేవకుని యోబుని చూసావా అన్నాడు. చూసాములేంటి, అతని వంటి వాడు భూమి మీద లేడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, నోటి మాటతో కూడా ఎప్పుడు తప్పు చేయడు. అన్నీ ఇచ్చారు కాబట్టి లాగేసాయి, తిట్టేస్తాను నిన్ను అన్నాడు. 10 మంది కుమారులు ఒక్క రోజున చనిపోయిన సందర్భం వస్తే ఆడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అలా ఆవిడ తిట్టేస్తుంది. ఎవరో యోబు గారి తిడతాం కాకుండా ఇంకెందుకు చచ్చిపో అంటలా. ఎలాగో చచ్చిపోతావు కదా, కస్తేరా దేవుని తిట్టే చచ్చిపో. ఇప్పుడు మామూలుగా సావచ్చు కదా, ఇంతకాలం భక్తి చేసినా మనకి ఇన్ని బాధలు పెట్టాడు కాబట్టి తనివి తీరా తిట్టి చచ్చిపో. ఎలాగో మన ప్రాణానికి సుఖం లేదు, తిట్టేసేవాడు తృప్తి అని ఉంటుంది, తిట్టాయి అంటే యోబు అంటాడు, దేవుని ద్వారా మేలే పొందేదమా, కీడును అనుభవింప తగదా
అంటే చైతన్యగాడు ఇన్ని బాధలు పెడితే తిట్టేస్తాడు, వదిలేస్తాడు, మన పార్టీకి వచ్చేస్తాడని చూస్తే ఇంతకాలం మేలు పెట్టాడు కదా, ఈసారి కీడు పెడితే తప్పే ఉంది పోన్లే అన్నాడు. ఇప్పుడు ఇంకేం చేయగలను నీకు? నేను చెప్పనా, నీకు రివర్స్ కూడా పనిచేయదు, రివర్స్ గేర్ కూడా పనిచేయదు, యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతామే. బాధలు పెడితేనన్నా మన పార్టీలోకి మారతాడంటే బాధలు పడితే తప్పే ఉంది, కొంతకాలం పడదామన్నాడు. యేసు రక్తం, యేసునామం, హల్లెలూయా, స్తుతిపాట, వాక్యం ఇలాంటి ఆయుధం ఒక్కటి వాళ్ళ యోబు. శరీరమందు శ్రమను సహించుటకు ఇష్టపడే మనస్సుని ఆయుధంగా సాతాన్ని తుత్తునీలుగా ఓడించి పడేశాడు. హల్లెలూయా. క్రైస్తవుడి నోట దేవుని వాక్యం అనే ఆయుధం ఉంది, పాట అనే ఆయుధం ఉంది, స్తుతి అనే ఆయుధం ఉంది, ప్రార్థన అనే ఆయుధం ఉంది, ఉపవాసం అనే ఆయుధం ఉంది. ఎన్నో ఆయుధాలు మనకున్నాయి. దీంట్లో తిరుగులేని ఆయుధం, అంతిమ ఆయుధం, ద అల్టిమేట్ వెపన్ క్రైస్తవుడికి ఏంటి తెలుసా? శ్రమను సహించే మనస్సు. పోన్లేరా, ఎన్నో మేలులు పొందాం, శ్రమ పొందాం, ఏమైంది దేవుని కోసం అని ఎవడైనా ఫిక్స్ అయిపోతే, మహా గొప్ప ప్రసంగికుల్ని, సకల వరములతో వాడబడే వారిని కూడా సైతాన్ని ఏమైనా అటాక్ చేయగలడం, కానీ పోన్లే కొంతకాలం శ్రమ పడదాం, ఏం పోయింది అని ఫిక్స్ అయిపోయి ఏం చేయలేక ఇన్ని బాధలు పెడితేనైనా మా పార్టీలోకి వస్తామనుకుంటే అందులోనే ఉన్నామేంట్రా అని బాధపడి బైబిల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేస్తే తాజ్బాం పొర నెలకేసి కొట్టుకుని చచ్చిపోయినట్టు మెంటలకి వెళ్ళిపోతాడు. ఇంకెంతాడు. ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్య గారు ఓ గృహ దర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ, ప్రాకే వయసు 6 మాసాలు 8 మాసాల వయసు, వాళ్ళమ్మ కడవెత్తికెళ్ళి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు తాసుపాము ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట. ఈ చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక, అది కదులుతుండదు, రెచ్చిపోతుంది, పాము బస్సు కొట్టేస్తుంది. చుట్టూ ఏమన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని అని ఎక్కడో అక్కడ బిగిసిపోయిన కన్నతల్లి వచ్చింది, అవాక్ అయిపోయింది, కొండ నేలబడేసింది, భయంకరంగా వణికి అమ్మో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది. సరిగ్గా టైంకి దేవదాసయ్య గారు అక్కడికి వచ్చారంట. గొప్ప ప్రార్థనాపరుడు, మంచి దైవజనుడు. వచ్చి చూస్తే కర్ర వేసినా రాయి వేసినా ఏం వేసినా రిస్కే. ఏయ్ సర్పమా, నీ తల నేలకేసి కొట్టుకొని చచ్చిపోవాలనంట. యేసు నామములో ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయ నెలకేసి కొట్టుకోసి 3 సార్లు చచ్చిపోయిందని పాము. అనేకులు ప్రభు నుండి విశ్వసించారు ఆ కార్యాన్ని చేసి. మంచి పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి. ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోకపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థశాలలో కార్యాలని అంటావా? ఆ దైవజనుడు మోకాళ్ళ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా. ఆ దైవజనుడు ప్రతిష్ట ఏంటి తెలుసా? నా లైఫ్లో స్త్రీని ముట్టను. 120 సంవత్సరాలు బతికాడు, అలాగే చచ్చిపోయాడు. డబ్బును టచ్ చేయలేదు, అలాగా ఒక కరెన్సీ నోట్నట్టు టచ్ చేయలేదంట ఆయన. ఎవరు ఎంత పెద్ద కానుకిచ్చినా బాబు అక్కడ వేసేయండి, పరిచారకులతోనే దాన్ని వాడుకోవటం. తన చేత్తో అట్లా టచ్ చేయలేదంట ఒకసారి కూడా. సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద, పరిచర్య పేరు మీద స్త్రీని టచ్ చేయాల, సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ చేయాల. ఆ ఊరిని వచ్చేస్తే ఆశీర్వాదాలు. భక్సింగ్ గారు గొప్ప దైవజనుడు. ఆయన ప్రతిష్ట ఏంటి? ఇండియా మ్యాప్లో హెబ్రోను సంఘం ఉన్న ప్రతి చోట ఒక ఎర్ర జెండా అంటిస్తారనమాట. అలా అంటిస్తే ఇండియా మ్యాప్ మొత్తం ఎర్రగా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు. ఎన్ని వేల సంఘాలు కట్టాడో మీరు లెక్కేసుకోండి. ఒక ఇండియాలోనే అనేక దేశాల్లో ఉన్నాయి, ఇంకా దాదాపు ఎన్ని దేశాల్లో ఉన్నాయి చెప్పలేము, అన్ని దేశాల్లో ఉంది సేవ. ఆయన ప్రతిష్ట ఏంటి తెలుసా? ఎప్పుడైనా కోట్ వేసుకుంటాడు, ఆ బ్లేజర్తోనే సేవకి వెళ్తాడు, బ్యాగ్ తగిలించుకుంటాడు, విస్తారమైన డబ్బు కానుకల చేతికి వస్తాయి. లైఫ్లో ఆ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే తన జోబులో ఉన్న డబ్బుని, ఆ కోట్లో ఉన్న డబ్బుల్ని అక్కడ సీనియర్ పాస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఆయనకి ప్రేరేపణ వచ్చిందని బట్టి అలా ఇచ్చుకుంటా పోతాడు. రూమ్లోకి ఎంటర్ అయ్యేలోపు జోబులు ఖాళీ చేసుకుని, నా లైఫ్లో నా రూమ్లోకి ₹1 డబ్బు రాకూడదు, నేను నా దేవుడు తప్ప నా రూమ్లో ఇంకెవరు రాకూడదని
బైబిల్తో మాత్రమే గదిలోకి వెళ్ళి గుమ్మం దగ్గర ఒకసారి ఆగి చెక్ చేసుకున్న ₹10 కూడా లేకుండా కన్ఫర్మ్ చేసుకుంటే రూమ్లోకి వెళ్ళేవాడంట. ఒక ఉన్నతమైన సమర్పణ ప్రతిష్ట. ఆమేన్, హల్లెలూయా చెప్పరే. నెలకి 30 రోజులుంటే 20 హోల్ నైట్ ప్రేయర్లు చేసిన దైవజనుడు యేసన్న గారిని తప్ప నేను ఎవరిని చూడలేదు. 30 రోజులకి 20 హోల్ నైట్ ప్రేయర్లు ఏంటంటే అసలు అంతుపంతు లేకుండా కష్టపడ్డాడు ప్రారంభంలో ఆయన. మ్యాక్సిమం లైఫ్ అంతా. ఆ తర్వాత సభలో 6 గంటలకు సభ స్టార్ట్ అయితే ఆయన 8 గంటలకు గ్రౌండ్లోకి వస్తే 9ంటికి ఎప్పుడో మైక్ పట్టుకుంటే 11కి ఎప్పుడో ముగిస్తే అప్పుడు మొదలెడితే ఉదయం 6 వద్ద ఒక్కొక్కరికి ప్రార్థనలు చేసేపాటికి. సభ లేని రాత్రి ఆయనకు ఉంటుందా? ఏ రాత్రి అని పడుకున్నాడు దైవజనుడు. సభల ప్రపంచం స్టార్ట్ అయిన తర్వాత ఒక రాత్రి నిద్రపోకపోతే తేలబొట్టేసే మొఖాలు ఊరినొస్తుందండి ఆశీర్వాదం. నేను అనేది ఏంటంటే శరీరమందు శ్రమ పడటానికి ఇష్టపడే మనసే ఒక ఆయుధం, తిరుగులేని ఆయుధం. చెత్తకొట్టి పెడతాడు శత్రుడు దాంతో. చిన్న కష్టం చిన్న బాధ రాగానే ప్రభా మరొక శ్రమ, ఈ శ్రమ ద్వారా మరి ఏం నేర్పించాలనుకున్నామో తొందరగా తెలిచేస్తే ప్రభా నేను పడలేకపోతున్నాను ఈ బాధ. చిచ్చి, శ్రమ పడ్డకు ఇష్టపడే మనసే ఒక ఆయుధం. దైవజనులందరూ వాటితోనే జయించారు. శ్రమను సహిస్తూ దాన్ని ఇష్టపడుతూ అఖండ విజయాల సేవలో సాధించారు. మన చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. వాక్యము, పాటలు, ప్రార్థన, ఉపవాసాలు, ఇలాంటివి ఎన్నో. ఇదన్నిటిలోకి అల్టిమేట్ వెపన్ ఏంటి తెలుసా? శరీరములో శ్రమను ఇష్టపడే మనసే ఒక ఆయుధం. ఇప్పటికే మీకు అందుబాటులో ఉంది. ఆయుధాన్ని ధరించండి, యుద్ధాలు చేయండి, విజయాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.